వెయిట్ ఈజ్ ఓవర్. చాలామంది మన వాళ్ళందరూ మన కొత్త ఆఫీస్ టూర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మేము కూడా షిఫ్ట్ అయిపోయాం. చాలా సంవత్సరాలు పట్టింది ప్రాపర్ ఆఫీస్ మన ఛానల్కి తీసుకురావడానికి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుకి. 2016లో స్టార్ట్ చేసాం. అండ్ అప్పటి నుంచి అనుకుంటున్నాను. కాకపోతే భయం ఏంటంటే యూట్యూబ్ అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతామని చెప్పలేము. మనం ఇంత ఇన్వెస్ట్ చేసి పెట్టాలి అంటే సడన్గా మనం ఛానల్ డ్రాప్ అయిపోతే మొత్తం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఎక్కువ రిస్క్ తీసుకోరు. సో అట్లా నేను 10 years అలానే అదే ఆలోచనతో ఉన్నా. ఈసారి ఇంకా 10 years అయిపోయింది, 5 millionకి వచ్చాం మనం. సో కొంచెం మనం ప్రాపర్గా ఆఫీస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. నాకు అన్నీ ఇచ్చిన ఈ ఛానల్కి ఖచ్చితంగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలిగా, అందుకే ఈ ఆఫీస్ అనేది బిల్డ్ చేసాం. అండ్ ఇది నా ఓన్ స్పేస్ అయితే కాదు, ఇది రెంట్ తీసుకున్నా నేను. కొద్దిగా కమర్షియల్ స్పేస్ ఇది. ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చేసరికి శ్రీశైలం గారు. ఆయన చాలా మంచి, ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు మాకు. అండ్ అందుకే నేను ఇంత బాగా దీన్ని చేయగలిగాను. సో ఇది వెయిటింగ్ ఏరియా. నేను ప్రజెంట్ నించుంది వెయిటింగ్ ఏరియా అని చెప్పొచ్చు. లేకపోతే రిలాక్స్, మనం కూర్చొని ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు క్రికెట్ మ్యాచ్ అయితే వస్తుంది. ఇక్కడ చక్కగా మంచి టీవీ పెట్టించా, OLED టీవీ LGది. ఇక్కడ ప్లే స్టేషన్ కూడా పెట్టిస్తాను. ఎవరైనా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం గేమ్ ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు అనమాట. మొత్తం కంప్లీట్ ఇది అదే. కూర్చొని మాట్లాడుకోవడం, చిల్ అవుట్ అవ్వడం, గేమ్స్ ఆడుకోవడం, మ్యాచ్లు చూడడం, అట్లాంటి వాటికి అనమాట ఈ రూమ్ అంతా. అండ్ ఇది మన లోగో చాలా బాగా చేశారు. ఇది యాక్చువల్గా వుడ్, ఇది వుడ్తో చేపించి కటింగ్ చేసి CNC కటింగ్ చేపించి పెయింట్ వేయించాం ఎగ్జాక్ట్ మన కలర్ మ్యాచ్ అయ్యేటట్టు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మనకి మొక్కలు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదైతే మొక్కలు చూస్తున్నారో ఇవన్నీ న్యాచురల్ నిజమైన ప్లాంట్స్. ఇవి మీరు ఆఫీస్ మొత్తం చూసే నిజమైన ప్లాంట్స్, ఎక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉండవు. అండ్ మెయిన్ ఈ రూమ్కి అట్రాక్షన్ ఏంటంటే ఈ వాల్, నా ఆపోజిట్ వాల్. ప్రతి వాల్కి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి వాల్కి ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఈ వాల్ స్టోరీ వచ్చేసరికి ఇది నార్మల్గా ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయలేదు, ఇది పెయింటింగ్ చేయించాను. ఇది క్యాన్వాస్ పెయింటింగ్. ఇక పెయింటింగ్లో మీకు కనిపిస్తుంది మా అమ్మగారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటారు అనమాట. సో మాకు చాలా ఇష్టమైన ఫోటో ఇది. సో ఇది స్టోరీ ఏంటంటే, అసలు ఇప్పుడు మన ఇన్ని సంవత్సరాలు ఈ ఛానల్ ఉందంటే మెయిన్ ఫస్ట్ సపోర్టర్ మా అమ్మ అనమాట. అప్పుడు యూట్యూబ్ అంటే మా నాన్నకైతే యూట్యూబ్ అంటే కూడా తెలియదు. అమ్మకి నేను ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను మొబైల్స్ గురించి, వాటి గురించి అంటే సరే చెయ్యి అంటే, నేను కొద్దిగా డబ్బులు అయితే మొబైల్స్ కొనాలి, మన ఫస్ట్ టైం రావు కదా, మొబైల్స్ కొని చేయాలి, కొద్దిగా ఒక 1,50,000 అలా కావాలి అంటే అప్పుడు అప్పు చేసి నాకు 1,50,000 ఇచ్చింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. సో అందుకే అమ్మ ఫోటో ఇక్కడ పెట్టి ఈ ఏదైతే ప్లే బటన్స్ మీకు కనిపిస్తున్నాయో ఏ ప్లే బటన్ అయినా రానివ్వండి, నా లైఫ్లో ఎన్ని ప్లే బటన్స్ వచ్చినా కానీ ఈ వాల్ అంతా వచ్చేస్తాయి అనమాట. ఎవ్రీ ప్లే బటన్ నేను మా అమ్మకి డెడికేట్ చేస్తున్నట్టు. ఇక్కడ ప్రజెంట్ కొన్ని ప్లే బటన్స్ అయితే నేను అప్లై కూడా చేయలేదు. లైఫ్ స్టైల్ ఛానల్ మనది 1 lakh సబ్స్క్రైబర్స్ది లేదు, ఆటోమొబైల్ ఛానల్ది లేదు, కొన్ని అప్లై చేయలేదు. గోల్డ్ ప్లే బటన్స్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుది. లైఫ్ స్టైల్ ఛానల్ మన వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి, ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, 10 lakhs అయితే ఇంకొకటి వస్తుంది. ఆటోమొబైల్ ఛానల్ కూడా చేసాం అనుకోండి, పైన పెట్టిద్దాం 3 గోల్డ్ ప్లే బటన్స్, కిందంతా సిల్వర్ ప్లే బటన్స్ అయితే పెడదాం. నెక్స్ట్ మనం మెయిన్ ఆఫీస్కి వెళ్దాం. సో ఇది గోల చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది ఆఫీస్లోకి మెయిన్ ఎంట్రీ. లోపలికి రాగానే మీరు ఆల్రెడీ మన లైఫ్ స్టైల్ ఛానల్ ఫాలో అవుతుంటే చూపించాను, అన్ఫినిష్డ్ ఆఫీస్ మీరు చూసే ఉంటారు. ఇది క్యాఫ్టేరియా. అండ్ కాఫీ మిషన్ లేదు, కాకపోతే కాఫీ మిషన్ తెస్తారు, తొందరలోనే వస్తుంది అన్నమాట 1-2 daysలో. ఇక్కడ మొత్తం ఏమన్నా కుకింగ్ కానీ, కాఫీ కానీ, కుకింగ్ అంటే కుకింగ్ ఏం చేసేది లేదు, ఏమైనా ఎమర్జెన్సీ టైంలో. ఇక్కడ స్టూల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ కూర్చొని కాఫీ తాగాలనుకుంటే కాఫీ తాగొచ్చు ప్రశాంతంగా. అండ్ ఇది రిఫ్రిజిరేటర్.
ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఉంటే మాత్రం లింక్స్ వీటికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. చైర్ వాటి గురించి చైర్ నాకు తెలిసి దొరకదు, అది బయట నుంచి తీసుకున్నవి. ఏమైనా రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా వీటి నేను చెప్పే వాటిలో ఎలక్ట్రానిక్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లోనే పెడతాను, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే పెడతాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. సో ఇది చాలు మాకు ప్రస్తుతానికైతే. ఇది ఒకటి తీసుకున్నాం, ఇది కొత్తగా తీసుకుంది. వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి ఇది అర్బన్ M2 వాటర్ ప్యూరిఫైర్, కొద్దిగా స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ మా ఛానల్లో వీడియో కూడా చేశాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ వాల్ మెయిన్, సో ఇది ఇంకొక వాల్, ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందని చెప్పాను కదా. ఇది గ్రాఫిటీ చేయించాను. ఇది మైండ్లోకి వచ్చింది నాకు. ఫస్ట్ ఈ వాల్ ఎంటీ ఉంది, వైట్ కలర్ ఉంది, అంతా అనిపించట్లేదు ఈ వాల్ ఏదని చేపిద్దాం అని మైండ్లోకి వచ్చినప్పుడు ఇది థాట్ వచ్చింది నాకు. నా లైఫ్లో ఎవరైతే నన్ను బాగా ఇన్స్పైర్ చేశారో వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టించాను. సో ఫస్ట్ అబ్దుల్ కలాం గారు, కళలు కనుకండి, కళల కోసం కష్టపడి వాటిని నెరవేర్చుకొని అన్నారు. సో అది బాగా ఇష్టం. అండ్ లాస్ట్లో చెప్తా, మిడిల్లో మా నాన్నగారు, తర్వాత మాట్లాడతాను. అండ్ స్టీవ్ జాబ్స్ గురించి తెలిసింది. ఎప్పుడు కొత్తగా ఆలోచించు, కొత్తగా ఇన్నోవేషన్, ఒక చోట ఉండిపోకుండా ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను కదా. నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదా లైఫ్లో. మీరు డిఫరెంట్ ఛానల్స్ పెట్టడం కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో అవన్నీ నాకు స్టీవ్ జాబ్స్ నుంచి ఇన్స్పిరేషన్. అండ్ సచిన్ టెండూల్కర్ నాకు చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి నన్ను ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారంటే సచిన్. ఈయన ప్రతి విషయంలో నన్ను ఇన్స్పైర్ చేస్తాడు. డెడికేషన్ కానివ్వండి, మెంటల్ డిసిప్లిన్, ప్రతి దానికి ఓవర్గా రెస్పాండ్ అవ్వకూడదు, మనం కూల్గా ఉండాలి, మన పనితోనే మనం సమాధానం చెప్పాలి, మీ మీద రాళ్ళు వేస్తే వాటిని మైల్ స్టోన్స్లా కన్వర్ట్ చేసుకుని ఆ రాళ్ళని, ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. సచిన్ చాలా విషయాల్లో నాకు ఇన్స్పిరేషన్. అండ్ ఫైనల్లీ మా డాడీ. మా నాన్న చాలా ఇన్స్పైర్ చేస్తారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడడంలో. సో కష్టపడడం అంటే పొద్దున్న 4 గంటలకు వస్తాడు, 4 గంటలకు వెళ్ళిపోతాడు మార్కెట్కి. మా నాన్న కూరగాయల వ్యాపారి. మేము లేసేది 7 అలా అవుతుంది, చిన్నప్పుడు కదా 6-7 అవుతుంది. మా నాన్న మేము లేసేసరికి ఉండడు, అసలు వెళ్ళిపోతాడు. అండ్ మధ్యాహ్నం మళ్ళీ వస్తాడు, తింటాడు, మళ్ళీ కొద్దిసేపు పడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం 5-6 కల్లా వెళ్ళిపోతాడు. సో చాలా సందర్భాలు అయితే మా నాన్న మేము ఇంట్లో చూడడం అనమాట. ఎందుకంటే మేము స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే టైంకి మా నాన్న అసలు ఉండడు. నైట్ 12 తర్వాతే వస్తాడు, 12కి ఆ టైంకి వస్తాడు. అప్పుడు మేము పడుకుంటాం, మళ్ళీ 4కి లేసి వెళ్ళిపోతాడు. కంటిన్యూస్గా అదే పని చేస్తూ కష్టపడుతూ ఫ్యామిలీకి మెయిన్ ఇంపార్టెన్స్. ఫ్యామిలీని మమ్మల్ని చదివించడం కానివ్వండి, వాళ్ళు చదివించబట్టే ఇక్కడ దాకా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా అయితే వచ్చాం. లేకపోతే అక్కడే చదివించకుండా అక్కడే వదిలేస్తే నేను కూడా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉండేవాడిని. చాలా మంది అంటుంటారు మా నాన్న ఆస్తులు ఇవ్వలేదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఆస్తులు ఇచ్చారని చెప్పేసి. మిమ్మల్ని చదివించడమే మీకు ఆస్తి అనమాట. మీకు చదివించి మీకు జ్ఞానం ఇస్తున్నారు చూసారా, అదే మీకు పెద్ద ఆస్తి. దాని నుంచే మీరు సంపాదించండి. మన తాతల ఆస్తుల మీద డిపెండ్ అవ్వడం కంటే మనం సంపాదించి ఒక పొజిషన్కి వచ్చామనుకోండి, ఆ కిక్కే వేరు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక థీమ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాకెట్స్ కనిపిస్తున్నాయి అబ్దుల్ కలాం గారికి. మా నాన్నగారు చూస్తే ఇక్కడ మీకు టొమాటో, బెండకాయ, అండ్ ఇక్కడ వస్తే మిర్చి, ఇవన్నీ పెట్టించాం. అండ్ స్టీవ్ జాబ్స్, ఐఫోన్, సచిన్, బ్యాట్ బాల్, వికెట్స్, ఇవన్నీ. సో ఈ థీమ్లో చేయించాం. ఇది చాలా బాగా వచ్చింది. అండ్ మా అదృష్టం ఏంటంటే ఈ లైట్ వచ్చింది, కనెక్టింగ్ లైట్, ఇది దీని పైకి వచ్చేసింది, బాగా ఎలివేట్ అవుతుంది ఇది. ఈ వాల్ చాలా మందికి నచ్చింది. లోపలికి రాగానే ఈ వాల్ గురించి చాలామంది అడిగారు అండ్ చాలామంది మెచ్చుకున్నారు. ఇది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఈ వాల్ తర్వాత ఇక్కడ ఆపోజిట్లో చూస్తే మీకు 2 పాట్స్ కనిపిస్తుంటాయి. నాకు కూర్చోవచ్చు, ఈ షోకి అయితే కావు, చూడొచ్చు. చాలా మంది ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఈ పాట్స్ డిజైన్ యాక్చువల్గా ఈ స్కెల్టన్ అంటారు కదా, మొత్తం ఈ స్ట్రక్చర్ చేసింది విజార్డ్ చెప్తాడు. ఆర్కిటెక్ట్స్ అనురాగ్ బ్రో వాళ్ళు ఫస్ట్ స్ట్రక్చర్ ఇచ్చారు, దానిలో ఇది బాగా అనిపించింది. ఇది డిఫరెంట్ కలర్స్ అనుకున్నాం, ఆరెంజ్ అని చెప్పేసి రకరకాల కలర్లు అనుకున్నాం, కానీ సియాన్ అనుకున్నాం. ఏది అంత కొట్టట్లేదు. సో ఫైనల్గా వెల్లోకి అయితే మేము ఫిక్స్ అయ్యాం. సో ఈ కొద్దిగా బాగా అనిపిస్తున్నాయి. ఆఫీస్ థీమ్ మొత్తం మీకు వెల్లో అండ్ గ్రే థీమ్లో అయితే వస్తుంది, కొద్దిగా రిచ్గా అనిపిస్తుంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ ఈ వాల్ ఉంది కదా, వాష్రూమ్స్ ఉంటాయి. ఇది లేడీస్, అటు పక్క జెంట్స్ ఉంటుంది. అండ్ ఇంకెక్కడికి వచ్చేసాం అనుకోండి, కొద్దిగా ముందుకు వస్తే అది ఎండింగ్ ఇంకా. అండ్ ఈ ఏరియా చూడండి, ఈ సిట్అవుట్ ఏరియా, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు ఏమైనా కూర్చోడానికి, లేకపోతే మా వాళ్ళైనా టీం అయినా కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఈ బ్యాక్ సైడ్ వాల్ వచ్చేసరికి జర్నీ వాల్ అనమాట. ఇది కాంతన డిజైన్ చేయించాడు. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు మనకి ఎప్పుడు స్టార్ట్ చేసాం ఛానల్, ఈచ్ అచీవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మధ్యలో లోగో వస్తుంది. సో ఇది అచీవ్మెంట్ వాల్, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది పూజ గది. అండ్ పైన చూడొచ్చు మా బాస్ హనుమాన్. సో చెప్పా కదా మీకు స్పెషల్గా ఉంటుంది ఆఫీస్లో కూడా అని చెప్పేసి, స్పెషల్ విత్ లైటింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. సో మార్నింగ్ రాగానే ఇక్కడ దండం పెట్టుకొని పనికి స్టార్ట్ చేస్తాం. అండ్ వెళ్ళిపోతున్నానండి. మెయిన్ మేజర్ రూమ్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ రూమ్ వస్తే ఫైనాన్స్ రూమ్ అనమాట. ఎవరు ఉంటారు ఫైనాన్స్ సెక్షన్లో? సర్ప్రైజ్! మేడం డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా కంపెనీకి. నేను
మేడం ఇద్దరు డైరెక్టర్స్. సో మేడం డైరెక్టర్ ప్లస్ ఫైనాన్స్ మొత్తం తనే చూస్తుంది. ఎవ్రీథింగ్ ఇంకా శాలరీలు మాకు రావాలన్నా మేడం రైతులు ఇస్తేనే వస్తాయి అనమాట మాకు అన్ని. ఈ రూమ్లోనే మిర్రర్ పెట్టించేసాం, ఎందుకంటే మేము రెడీ అవ్వాలన్నా కానీ షూట్కి కొద్దిగా చూసుకోవాలి మాకు మేము కూడా. ఇది ఒక్క రూమే మాకు బాగా అనిపించింది, కొద్దిగా ఖాళీ ఉంది. సో ఇక్కడ సెటప్ చేసాం, ఎవరు రారు ఇక్కడికి మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ వచ్చేసరికి టీ-షర్ట్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి చేయించాం. ఇది మిగతా అంతా ఫైల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది మా ఫైనాన్స్ సెక్షన్. మేడంతో పాటు ఒక సీఏ ఉంటారు, సో వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, మొత్తం తానే చూసుకుంటుంది అనమాట. ఈ రూమ్లో నాకు ఎంటీ అనిపించేది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఏదన్నా చేయించాలి, ఏమిద్దని చెప్పండి మేడంకి. కింద కామెంట్ సెక్షన్లో కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఇక్కడ నెమ్మలే అనుకున్నాను, ఏదో అనుకున్నా కానీ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, అందుకే ఎంటీ వదిలేసా. సో అది మాత్రం ఒకటి చేపిస్తా. ఈ ఆఫీస్ ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ తనే అనమాట, ఎందుకంటే మొత్తం తన డబ్బులే వాడామన్నమాట, తన షేరే. అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ అనమాట. బయటికి వెళ్ళి ఒకవేళ గాలి పీల్చుకోవాలనుకుంటే స్వచ్ఛమైన గాలి ఇక్కడ నుంచి పీల్చుకోవచ్చు. ఇది ఇంక ఎండింగ్ అనమాట. ఇక్కడ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లా ఉంది కదా, ఇక్కడ మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మనకి మా థీమ్ అది కాబట్టి స్టూడియో లాగా ఉండాలి, ఆఫీస్ కూడా ఒక స్టూడియో లాగా ఉండాలి. ఎక్కడ నించున్నా కానీ మనం వీడియో రికార్డ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నించున్నాను అనుకోండి, వీడియో రికార్డ్ చేయొచ్చు, నేను ఒక వీడియో చేసేయచ్చు, షార్ట్స్ కానీ ఏదైనా వీడియో కానీ. ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ కూడా వీడియో రికార్డ్ చేసేయచ్చు. సో ఇట్లా అన్నీ ఏదైనా కానీ ఒక వీడియో రికార్డ్ చేయాలని థీమ్లోనే చేసాం అనమాట. ఇక్కడ రాగానే లెఫ్ట్లో 2 రూమ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ ఇంకొక రూమ్, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ రూమ్కి వెళ్దాం, ఇట్రండి మీరు. సో ఇది కాంతన్న, CEO ఆఫ్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు. పీటీకి ఏం సేవలు అందించట్లు ప్రస్తుతానికైతే. పార్ట్ టైం పీటీకి, ఫుల్ టైం బీటీ అనమాట. కాంతన్న ప్లే బటన్ చూపించండి, ప్లే బటన్ రా. మర్చిపోయాను రా, ఇందాక అక్కడ కేక్ ఉంది. కాంతన్నది 1 lakh ఫాలోవర్స్ అడిగి ఇన్స్టాగ్రామ్లో కేక్ ఉంది, అక్కడ చూపిలా. బీటీ 1 lakh ఏందరూ ఎట్టున్నాయి ప్లే బటన్స్. ప్లే బటన్ అంటే మాది, మా జమానాలో ప్లే బటన్, స్లివర్ ప్లే బటన్ ఎట్లుండేది అసలు. ఇది కాంతన్న రూమ్. ఇవన్నీ తన ఆఫీస్ టూర్లో చెప్పాడు వీటన్నిటి గురించి స్టోరీ, అక్కడ మీరు చూడొచ్చు. అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇంకొక రూమ్, మెయిన్ డిస్కషన్స్ అని జరిగేది ఇక్కడే అనమాట. కాన్ఫరెన్స్ రూమ్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఇంటరాక్టివ్ డిస్ప్లే రావాలి, అది ఇంకా పెట్టిలే. ప్రస్తుతానికైతే ఇది సరిపోద్ది మాకు. ఏదైనా మీటింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేయచ్చు. వీక్లీ ఒకసారి కూర్చొని ఏమేం చేయాలి దాని గురించి మొత్తం ఇక్కడే అనమాట జరిగేది. నెక్స్ట్ ఈ 2 రూమ్స్ నుంచి ముందుకు వచ్చాం అనుకోండి, ఇది వర్క్ స్పేస్, ప్రాపర్ వర్క్ స్పేస్ అనమాట. మా వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వాల నేనైతే వాళ్ళకి వర్క్ చేయడానికి. ఇప్పుడు కొద్దిగా ప్రాపర్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇది. అందరూ చక్కగా బుద్ధిగా పని చేసుకుంటున్నారు, నటిస్తున్నారు. ఏనా స్కోర్ ఎంత అశ్విన్? సో ఇది వచ్చేసరికి కంటెంట్ వాళ్ళకి, మోస్ట్లీ కంటెంట్ టీమ్ ఇక్కడ అంతా ఉండేది. ఎడిటింగ్ టీం వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటారు. సో టీం పరిచయం అవసరం లేదనుకోండి, వీళ్ళంతా మన వాళ్ళే తిరగండి ఒకసారి. సో వీళ్ళందరూ పాత ఆఫీస్లో కూడా మీరు చూసే ఉంటారు. దాంగ్లీ, నగేష్, వంశీ వీళ్ళు లేదనుకుంటా. గోపికృష్ణలో కొత్తగా వచ్చారు అంతే, మిగతా వాళ్ళంతా పాత వాళ్ళు. అశ్విన్ కానీ, రవి కానీ వీళ్ళు అందరూ అదిగా. సో మ్యాక్సిమం అదే టీం మాది. విజార్డ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. విజార్డ్ సార్ ఇంక అందరూ మన వాళ్ళే. ఈవెన్ కెమెరా చూస్తున్నా కానీ మీకు అటు సైడ్ చూపించు, గుర్తుండే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. హలో అండి అందరికీ. హాయ్ అండి ఉప్పల్ బాస్. సో ఇది మెయిన్ వర్క్ స్పేస్ అనమాట. యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి అయితే మేము ఒక 15 members దాకా ఉంటాం మోస్ట్లీ. మిగతా ఇది స్పేస్ వస్తే 12+8 మొత్తం 20 members. ఒక ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ముందే పెట్టేసుకున్నాం అన్నమాట. అది పక్కడ మొత్తం ఇంకొంతమంది రిక్వైర్మెంట్ ఉన్నారు ప్రస్తుతానికి. ఇది వర్క్ స్పేస్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 2 walls ఉంటాయి. మళ్ళీ ఇది వచ్చేసరికి నార్మల్గా కార్ అనుకున్నాం, కార్ పెడదాం అనుకున్నాం. మేము అనుకున్న 2 కార్లు, పోర్షా 911 అండ్ ఇది మినీ కూపర్. సో మినీ కూపర్ క్లోజ్ టు మై హార్ట్, అందుకని చెప్పేసి దాన్నే CNC కటింగ్. ఇది బ్యాక్గ్రౌండ్ లైట్, దీనికి స్పాట్ లైట్స్ కూడా ఉంటాయి పైన నుంచే. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట ఆటో థీమ్కి. అండ్ ఇది ఇంకొకటి, ఇది వద్దని చెప్పేసి విజార్డ్ నన్ను చాలా అపోజ్ చేస్తాడు అన్నమాట. విజార్డ్ అసలు వద్దన్నా ఏందన్నా ఇది అని. ఫస్ట్ ఐడియా వచ్చింది నాకు, ఇట్లా అనుకుంటున్నా విజార్డ్ ఒక ప్లే బటన్ పెట్టించేసేసి షేర్ లైక్ ఇలా పెడదామని. వద్దు, యూట్యూబ్ స్టూడియో లాగా ఉంటుంది అన్నాడు. కాకపోతే ఇది నేను ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను అంటే మీకే, మన సబ్స్క్రైబర్స్కి. ఎవరైతే 10 years నుంచి మనల్ని 10 years నుంచి జాయిన్ అవుతూ వస్తున్నాడు మన ఫ్యామిలీలో, మన పీటీ ఫ్యామిలీకి. ఇది దీని మీనింగ్ ఏంటంటే వీడియోస్ మీరు ప్లే బటన్ మీరు క్లిక్ చేసి నా వీడియోస్ చూశారు, షేర్ చేశారు, లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేశారు. బెల్ ఐకాన్ ఇంకా చేసుకోబోయే సబ్స్క్రైబర్స్కి బెల్ ఐకాన్ కొట్టండి. ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మా ఫేసెస్లో స్మైల్ ఉన్నాయి. అక్కడ స్మైల్ ఏం చూడండి అక్కడ. సో ఈ థీమ్ నేను అనుకుంది, దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు.
చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కటింగ్సే, వుడ్ ఇదంతా వుడ్ మీద పెయింటింగ్. అది వాల్ పేపర్ ఓన్లీ ఒకటే అచీవ్మెంట్ వాల్ చూసారుగా మీరు, అదొక్కటే వాల్ పేపర్, మిగతావన్నీ పెయింటింగ్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఇవే ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ లైట్ మీరు చూడొచ్చు, లైట్ కనెక్ట్ అయ్యి వెళ్తుంటుంది, తిరిగి కనెక్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతుంది. సో స్టూడియో మొత్తం ఇదే మేజర్ లైట్ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. దాని కలర్ ఎల్లో కలర్ థీమ్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, సైడ్ వాల్స్ కూడా కొంచెం ఎల్లో గ్రే కాంబినేషన్కి వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత తీపిచ్చేసా, బాగాలేదు అంత అనిపిలా. ఓన్లీ ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, విండోస్ కానీ డోర్స్ కానీ ఇక్కడ మాత్రం ఎల్లో ఫినిషింగ్ ఇచ్చి మిగతాదంతా గ్రే పెట్టేశాను. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదంతా సౌండ్ ప్రూఫింగ్. ఈ వాల్ కానీ అటు సైడ్ వాల్ కానీ ఈ ఏరియా అంతా సౌండ్ ప్రూఫింగ్ చేయించాను. ఎందుకంటే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి బాగుంటుంది, అందుకే సౌండ్ ప్రూఫింగ్. అది లాస్ట్ మినిట్లో చేంజ్ చేసా ప్లాన్ని, కొద్దిగా ఖర్చు అయింది అనమాట. ఎందుకంటే పెద్ద ఏరియా కదా, సౌండ్ ప్రూఫింగ్ కొద్దిగా ఖర్చు అయింది, కానీ వీడియోస్ చేయొచ్చు మనం ఏరియా అంతా. ఈ బ్యాక్గ్రౌండ్ వాల్స్ ఉన్నాయి కదా, 2 చూపించేందాక దాకా, అవి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఇదొసరికి స్టోరేజ్ స్పేస్ అనమాట. వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ తెచ్చుకుంటారు కదా అందరూ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టేసుకోవచ్చు. కిందంతా క్లీన్ ఉంచుదామని ఇక్కడ మొత్తం కిందంతా చూడవచ్చు. ఈవెన్ కార్పెట్ కూడా మీకు ఎల్లో గ్రే కాంబినేషన్ అయితే వెళ్తూనే ఉంటుంది. ఇంకోటి వీళ్ళు వర్క్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ గ్లాస్ ఇచ్చాం కదా, ఈ గ్లాస్కి వీళ్ళు రాసుకోవచ్చు కూడా, ఏదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు. CPU కూడా ట్రే ఉంటుంది, ఇట్లా CPU దీనిలో కూర్చుంటుంది, మూవ్ చేసుకోవచ్చు వాళ్ళు CPU. ఈ వర్క్ స్టేషన్ మీకు హెచ్ షేప్లో అయితే ఉంటాయి, ఇక్కడ ఎండింగ్ మీకు హెచ్ లాగా అయితే వస్తుంది వర్క్ స్టేషన్ అంతా. మధ్యలో చెట్లు కూడా వస్తాయి, ఈ ప్లాస్టిక్ అయితే కావు, మాతో పాటు పెరుగుతాయి. అన్నిటికన్నా పెద్ద చెట్టు ఇదనమాట. ప్లేస్ కొద్దిగా పెద్దగా ఉండేసరికి ఈ చెట్టు పెట్టించా. ఇది వచ్చేసరికి ఇది నా రూమ్, లోపల రండి. ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి అన్నిటికీ ఇది మొత్తం చేయించాం. ఇది డార్క్ థీమ్లో వెళ్ళాం అనమాట. ఈ రూమ్ ఒక్కటి ఇక్కడ చూడొచ్చు, మొత్తం మీకు డార్క్ థీమ్ ఉంటుంది, బ్లాక్ ఆర్ గ్రే ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సోఫా అనుకున్నా కానీ పట్లే, అందుకని చెప్పేసి స్టూల్స్ అయితే చేయించాను. ప్రాపర్గా 3 అయితే కూర్చోవచ్చు ఇక్కడ, అండ్ ఇక్కడ 2 కూర్చోవచ్చు. అండ్ ఇది ఒక పెయింటింగ్ అనుకున్నా, యాక్చువల్గా ఇది పెట్టాలని ఆలోచన లేదు నాకు. పెయింటింగ్ మంచి ఆర్ట్ వర్క్ ఇక్కడ పెట్టిద్దాం అనుకున్నా, విజార్డ్ చేపించి ఇది పెట్టించాడు. ఈ పెయింటింగ్స్ మొత్తం గ్రాఫిటీ కానీ, అమ్మ పెయింట్ కానీ, ఇది కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలి కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఆఫీస్ మొత్తం తయారు చేసింది భీమేష్ గారు, వాళ్ళే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అనురాగ్ వాళ్ళు మొత్తం డిజైన్ చేశారు. మొత్తం డీటెయిల్స్ అని కింద ఉంటే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా బాగా వచ్చింది, ఆ బ్లూ కలర్లో. అమ్మ నాన్న వచ్చి చూసినప్పుడు ఇది వాళ్ళకి బాగా అనిపించింది. అండ్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను, ఈ చైర్లో కూర్చోబెట్టాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది నేను మర్చిపోలేని రోజు అనమాట. పూజ రోజు చూసే ఉంటారు, గ్లిమ్స్ అప్లోడ్ చేశాం కదా మన ఛానల్లో, ఇక్కడే జరిగినాయి. ఇక్కడ నుంచి ఇది నా రూమ్, ఇక్కడ నేను కూర్చొని వర్క్ చేసేది ఇక్కడే. అండ్ ఇది ఒకటి స్పెషల్ అనమాట. ఇది నేను ఏం పెట్టలా, అంతా ఎంటీగా అనిపిస్తుంటుంది మీకు. ఇక్కడ ఏవైతే నాకు కనెక్ట్ అవుతాయో అవి మాత్రం నేను తీసుకొచ్చి పెడదామని. మొత్తం తిరుగుతూ ఉంటాం కదా, మీకు చాలా ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటాం, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాం, ఏదన్నా బాగా అనిపిస్తే తీసుకొచ్చి పెడదామని. ఇది నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది, ఇది నేను చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి వివో వాళ్ళు ఇచ్చింది ఇది. అండ్ ఇది కూడా 2-in-1, ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్కి వచ్చేస్తుంది, ఇటు సైడ్కి పోతే అది పోతుంది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టైల్ అనమాట, 2 స్టైల్స్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఇది నా రూమ్. అండ్ ఫైనల్లీ స్టూడియో. ఇది స్టూడియో ప్రజెంట్, ఇది పెద్దగా ఉంటుంది. పాత స్టూడియోతో కంపేర్ చేస్తే ఒక 2.5x పెద్దది. ఇది స్టూడియో అనేది ఒకటేలాగా అయితే ఉండదు. ఇప్పుడు ఇందా మీరు చూసారు అంతా ఫిక్స్డ్, ఏం మార్చలేం. స్టూడియో అనేది డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ చేయించుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. అది మా DOP మీద డిపెండ్ అయి ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు ఒక టెక్ న్యూస్ అయితే రికార్డ్ చేసాం. ఇవన్నీ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అనమాట, ఎటు పడితే అటు మూవ్ అవుతూనే ఉంటాయి. ఈ సోఫాలు కానీ ఇవన్నీ ఫర్నిచర్ ఇవన్నీ ఉన్నాయి. ఈ టేబుల్, రౌండ్ టేబుల్ ఒకటి పెట్టాం, అన్బాక్సింగ్ కానీ లేకపోతే ఏమన్నా కూర్చొని మాట్లాడుకోవడం, డిస్కషన్స్, పోడ్కాస్ట్ అట్లా వాటన్నిటికీ. మీకు కొద్దిగా గజిబిజిగా కనిపించవచ్చు. స్టూడియో అంటే ఇలానే ఉండాలి, ఎక్కడ ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ తగ్గట్టు మొత్తం ఎటు వెళ్ళిపోతాయి, షిఫ్ట్ అయిపోతాయి. అండ్ ఇవి బేసిక్ బ్యాక్గ్రౌండ్స్ ప్రస్తుతానికి అయితే పెట్టించింది. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేపిస్తున్నాం, అవి ఇంకా అవ్వలేదు. అవి వస్తే ఇంకా మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీరు రాబోయే వీడియోస్లో చూస్తారు. ఇది డ్యూయల్ కాంబినేషన్. ఫస్ట్ మొత్తం ఎల్లో పెట్టించాం కానీ మొత్తం అంత బాగాలేదు, అందుకే ఇది డ్యూయల్ టోన్లో పెట్టించాను. అండ్ నేనంతా గ్రే ఉంటుంది, గ్రే కంపల్సరీ ఉండాలి. అండ్ ఏదైనా కలర్ లైట్ పెట్టాము బ్యాక్గ్రౌండ్లో, గ్రేలో మీకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు మన వీడియోస్లో చూస్తుంటారు రకరకాల కలర్లో, అవన్నీ గ్రే బ్యాక్గ్రౌండ్తో సాధ్యం అయితే. ఈ బ్యాక్గ్రౌండ్ మన పాత ఆఫీస్లో ప్లేన్ ఉంటుంది, ఇది కొద్దిగా టెక్స్చర్డ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను టెక్నోస్ చాలా మంది బ్యాక్ సైడ్ గ్రెయిన్స్ లాగా ఉంది అని అంటున్నారు. ఇది టెక్స్చర్ అనమాట, గ్రే కలర్. ఇది కొద్దిగా టెక్స్చర్ ఫినిష్ అయితే చేయించాము ఈసారి. ఇప్పుడు ఈ రెండు బ్లాక్లను యూజ్ చేయొచ్చు. ఈ కార్నర్లో కూర్చుంటే ఈ 2 కలర్స్ వస్తాయి, అటు సైడ్ కూర్చుంటే ఆ 2 కలర్స్ వస్తాయి, బ్లూ, ఎల్లో అండ్ గ్రే. ఇదంతా గ్రీన్ కలర్ పెట్టించాము.
అండ్ ఈ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కటన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక డిజైన్ లాగా వచ్చింది కటన్స్ కూడా. ఈ కటన్స్ ఓపెన్ చేసాం అనుకోని మొత్తం గ్లాసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి న్యాచురల్ లైట్ అయితే వస్తూ ఉంటుంది. సో న్యాచురల్ లైట్లో కూడా చాలా చేయొచ్చు. మీరు ఫ్యూచర్లో వీడియోస్ చూస్తారు మన ఛానల్లో, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. న్యాచురల్ లైట్ ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఆ లైట్స్ అయితే సెటప్ పెట్టి ఇలా పైన నుంచి నేను, ఎందుకంటే అవి అంత యూజ్ అవ్వట్లేదు, పాత స్టూడియోలో పెట్టించాలని అంత యూజ్ అవ్వట్లా. ప్రజెంట్ మనం ఈ లైట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఇవి ఇంకా కొన్ని తీసుకుంటాం, ఇంకా కొన్ని కెమెరా తీసుకోవాలని 1 కెమెరా 1 or 2 కెమెరాస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాల్సినవి, చిన్నగా చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది స్టూడియో. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే రావాలి, అవి కూడా వస్తాయి. స్టూడియోలో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. సోఫాలు ఇవన్నీ కొద్ది క్లాస్ ఉంటాయి చూడండి. చూడడానికి లైట్ కొద్దిగా థిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది, చూడడానికి బాగున్నాయి ఇవి. అండ్ స్టూల్స్ మీకు ఉంటాయి, స్టూల్స్ ఉన్నాయి కదా, ఈ స్టూల్స్ కూడా చాలా ఉంటాయి. ఇవి కూడా చాలా చేపించాం స్టూల్స్, కొద్దిగా కూర్చోడానికి. వీటిని కూడా మనం వాడచ్చు, రకరకాల వాడచ్చు స్టూల్స్ని. ప్రాపర్టీస్లో కూడా వాడతారు మా వాళ్ళు. ఇది మన కొత్త ఆఫీస్ టూర్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవ్వగలిగాను యూట్యూబ్లో, అండ్ ఇక్కడ దాకా అయితే రాగలిగాను. ఇప్పటి నుంచి మొత్తం అంతా మారిపోద్ది కంప్లీట్గా. వీడియో క్వాలిటీ కానీ ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు నెక్స్ట్ కమింగ్ డేస్లో. అండ్ మీకు ఎలా అనిపించింది? సో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా మన టెక్ ఛానల్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక్కడ ఈ కొత్త ఆఫీస్ నుంచి మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి ఫ్యూచర్లో. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.